ఇక ఆదిలాబాద్ జిల్లాలో భూ కుంభకోణాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్యే భూ కబ్జాలపై కాంగ్రెస్ నేతలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 10,000 ఎకరాల భూమి వ్యవహారం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పాలక పెద్దలతో కూడా పాయల్ శంకర్ అంటగాగుతుండగా, మరోవైపు స్థానిక హస్తం పార్టీ నాయకులు కూడా మాత్రం ఫిర్యాదులు చేయడంతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో భూ కుంభకోణం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే 10,000 ఎకరాల ప్రభుత్వ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే భూ కబ్జాలపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజనులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సావర్గాం శివారులో సర్వే నెంబర్ 72/3లోని అసైన్డ్ భూమిలో అక్రమాలు జరిగాయి. సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 11 ప్లాట్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పాయల ఉమా పేరు మీద ఎన్ఓసి రద్దు చేయించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ ప్లాట్లను బహుమతిగా రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుతో పాటు కలెక్టర్ కు సమర్పించారు. వెంటనే దర్యాప్తు జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, సర్వే నెంబర్ 72/3లో కొత్త కలెక్టర్ భవన సముదాయానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో కూడా కబ్జాకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ భూ కబ్జా వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోవైపు పై స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జతకట్టారనే ప్రచారం జరుగుతుండగా, స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఎమ్మెల్యే తీరుపై బగ్గుమంటున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.